వాళ్ళకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరంతరం వేసేస్తాం పొడి చేస్తాం అనే మనుషులు కావాలా, మన పిల్లల భవిష్యత్తు చూసుకుంటాం అనే మనుషులు కావాలా, ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎక్కడైనా ఏ దేశమైనా సరే మాఫియాలు ఉన్న దేశంలో ఆ దేశంలో సర్వనాశనం అయిపోతున్నాయి. ప్రతి మనిషి ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, రౌడీయిజం అలా ఉన్న ప్రాంతాలు కానీ దేశాలు కానీ సర్వనాశనం అయిపోతున్నాయి. ఇవాళ భారతదేశం అనేక మతాలతోనూ అనేక కులాలతో కూడి ఈ దేశం సంపన్నంగా ముందుకు వెళ్తుందంటే అలాంటి సంఘర్షణకు ఎవరు ప్రోత్సహించకపోవడం లేదు. అలా ప్రోత్సహిస్తే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రతి ఒక్కరికి తెలియబెట్టి ఈ రోజున ఒక్కొక్కరు 50,000, 60,000, 70,000, 90,000 మెజార్టీలు ఇచ్చి గెలిపించడం జరిగింది కూటమి అభ్యర్థులు. అందువల్ల మీరందరూ కూడా శాంతియుతమైన వాతావరణం కావాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలా, ఉద్యోగాలు వచ్చిన పిల్లలు చక్కగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలా అనే కాన్సెప్ట్తో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ప్రతి ఇంటిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని కోరుకుంటూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన సంకల్పం చేసింది ఏది కూడా వెనకడుగేలా. ఇవాళ పిల్లలకి కంప్యూటర్ అనేది అవసరం, దాని ద్వారా ఉపాధి వస్తుందని ఆలోచన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లక్షలాది మంది పిల్లలు, కోట్లాది మంది పిల్లలు ఈ దేశంలో ఇతర దేశాల్లో ఇవాళ స్థిరపడ్డారంటే అది ఆ రోజున ఆయన చేసిన సంకల్పమే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి ఒక హైటెక్ సిటీ కట్టి అనేక మంది కంప్యూటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. అంతేకాదు ఒక అభివృద్ధి అంటే ఏంటో చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున అమరావతి అనే రాజధాని ఎవరి కోసమో కాదు, ఆయన కోసం, అంతకంటే కాదు రాబోయే తరాల పిల్లల భవిష్యత్తు కోసం అనేది గమనించుకోవాలి. ఇవాళ హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే ఆ రోజున ఆయన చేసిన సంకల్పాన్ని ఏ విధంగా మనం ఇది నిరూపించబడిందో, ఏదైతే ఉందో ఆ కూటమి ఎజెండా ఏంటంటే 25 లక్షల ఉద్యోగాలు కల్పన చేయడమే ఎజెండాగా ముందుకు వచ్చింది. ఇప్పటికే అనేక మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా చక్కటి ఉద్యోగ కల్పనకు ముందుకు వెళ్తూ ఉంది. ఈ రోజున డిఎస్సి విద్యార్థులకు ముఖ్యమైనది టీచర్లు. ఆ టీచర్లు కూడా ఊరికినే రాజకీయ నాయకులు రికమెండ్ చేస్తూ వచ్చే టీచర్లు కాదు. వాళ్ళు ప్రవేశ పరీక్షల్లో పాస్ అయ్యి అదేవిధంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకున్న టీచర్లు ఈ రోజు మన ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నారు. ఏ టీచర్నైనా అడగండి, ఎక్కడైనా లంచం ఇచ్చో లేదా రికమెండ్ చేసి ఉద్యోగం తెచ్చుకున్నారా, లేకపోతే లంచం ఇచ్చో రికమెండేషన్ చేయించుకున్న ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నారా? కానీ టీచర్ వ్యవస్థ అంటే దేశానికి దారి చూపించే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో చక్కటి విధానం ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి అన్ని విషయాలు ఉద్యోగాలు నియమించే కాడి నుంచి వాళ్ళకి జరిగే అన్ని విషయాల్లోనూ కూడా ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వానికి అందరం ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇవాళ చక్కటి ఫలితాలు పొంది ఒక్కొక్క స్కూల్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లల్ని సన్మానించుకునే భాగ్యం నాకు కలగడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి వీళ్ళందరినీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం కలిగించడానికి, రాబో పిల్లలు దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవడానికి వీళ్ళందరినీ చక్కటి ర్యాలీతో 1 కిలోమీటరు తీసుకెళ్ళాలని కూడా అనుకున్నాం. ఎందుకంటే ఇది మీరు సాధించిన విజయాలు మీ తర్వాత వచ్చే పిల్లలు కూడా సాధించాలనే ఆలోచన వాళ్ళకి కలగాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఒక స్ఫూర్తినిస్తూ మీ పిల్లల్ని ఎక్కడా కూడా చదువు ఆపడానికి ప్రయత్నం చేయొద్దు. ఇవాళ ప్రభుత్వాలు చదువుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. దాని ఫీజులన్నీ కూడా ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది. పిల్లలకు ఉద్యోగం వచ్చే వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నానికి ముందుకు వెళ్తాం కూటమి ప్రభుత్వం. అందువల్ల పిల్లల్ని బాగా చదివించండి. చదువు మాత్రమే మన కుటుంబం యొక్క దిశని మార్చగలిగింది ఒక చదువు మాత్రమే. ఆ చదువుకి మనం తల్లిదండ్రులుగా బాధ్యతగా చదువు చెప్పిస్తే తర్వాత వాళ్ళు మీరు పడుతున్న, మా తల్లిదండ్రులు పడుతున్న కష్టం వాళ్ళు పడకుండా చక్కటి సొసైటీలో చక్కటి పేరు ప్రఖ్యాలతో ముందుకు వెళ్తారని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఒక 2 రోజులు పిలుపుతో ఇచ్చేసిన మరి డిఈఓ గారికి, మరి ఈ లిస్టులు ఇవ్వడం ఇవన్నీ కూడా సహకరించిన ఎంఈఓలకి అందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయులు ఆ స్కూల్స్ నుంచి వాళ్ళకు కూడా
ఖచ్చితంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి పిల్లలు అంత మంచి ఫలితాలు రావడానికి మరి టీచర్ వ్యవస్థే ప్రధాన. పేదవాడికి ఏ కష్టం వచ్చినప్పటికి కూడా ముందుగా మరి నాకున్నటువంటి ఇబ్బందికి ఆ కారులో అటు పక్కన ఉన్నటువంటి వాటిని కొంచెం ముందుగా పెట్టండి బాబు. కార్లు ఆ పక్కన ఉన్న కార్లు కొంచెం ముందు పెట్టండి. శాసనసభ్యులు వచ్చారు, కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. మరి మీరు కూడా చక్కగా చదువుకుని రాబోయేటటువంటి రోజుల్లో కూర్చోమని విజ్ఞప్తి చేస్తున్నాం. రవి దండలంట. ఏదైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ హెడ్ మాస్టర్స్ వాళ్ళు కూడా ముందుకు రావాలి. అధ్యక్షురాలు గారికి, వారి తనయుడు కాంతి గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, విద్యార్థులకి ఆశీస్సులు. ఈరోజు గౌరవ మరి శాసనసభ్యుల వర్యులు మన యొక్క పాఠశాలలో ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పడమరంగంలో ఉన్నటువంటి నాగదుర్గారాన్ని 593 మార్క్స్ 600గా తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఆ బాబుకు ఒకసారి అభినందన తెలియజేయాలి. ఈ స్వభావంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి సారథ్యంలో మరి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తూ సెలెక్ట్ చేయబడి అందరికి కూడా క్యాష్ అవార్డ్స్ అలాగే శాలివాస్ అన్ని కూడా మరి సార్ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా ఒకసారి సార్ గారికి కరతాళధ్వనులతో ఆహ్వానం పలకవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇందాక చెప్పినట్టుగా జమ్మూ కాశ్మీర్లో పాపకి ఎవరి ఇయర్ కూడా మరి 1.5 lakh ఖర్చు పెట్టి చదివించేది గొప్ప మరి భాగ్యము. మరి అందరూ కూడా చేయరు. ఆ విధంగా మరి సార్ గారికి విద్యార్థుల మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. అంచేత ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి యొక్క ఆంధ్రప్రదేశ్లోనే మన విజయవాడ మరి 595 మార్క్స్ వచ్చి ద్వితీయ స్థానాన్ని సాధించడం కూడా ఒక గొప్ప విషయం. గారు కూడా వస్తున్నారు. తర్వాత చింటూ విష్ణుప్రియ 579 కృష్ణ. తర్వాత దుర్గా సాయి హర్ష. ప్రిన్సిపల్ గారు రండి, మీరు కూడా రండి. స్కూలు ఒక నిమిషం ఆగాయి బాబు, మాస్టర్ గారు కూడా. దుర్గా సాయి హర్ష ఫస్ట్ క్లాస్ 560 మార్కులు. మరి వయసు చేసే ఇబ్బందులు ఇవన్నీ కూడా దాటుకుని వాళ్ళు లక్ష్యం వైపుకి వెళ్ళేటట్లుగా మీరందరూ కూడా స్ఫూర్తిని కలిగించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున ఈ విద్యార్థుల యువత ద్వారానే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధిస్తుందని నమ్మి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి శ్రమని మనం వృధా చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి గద్దె రామ్మోహన్ గారి ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జన్మభూమి. వాళ్ళ యొక్క టీచర్స్ కూడా ఈ సన్మానం చేయడం అనేది మనందరికి కూడా గర్వకారణంగా తెలియజేస్తూ, మరి గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యుల వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి, పత్రికా మిత్రులకు, తల్లిదండ్రులందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలని మీరందరూ కూడా ప్రోత్సహించి పిల్లలందరినీ కూడా మా పాఠశాల మన ప్రభుత్వ పాఠశాలలో మీరందరూ కూడా చేర్పించండి. మేము మీకు 100% పాస్ పర్సంటేజ్తో పాటు మీ అందరికి కూడా టాప్ ర్యాంక్స్ తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు, టీం మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత అంగళూరి ఉషశ్రీ
బోయపాటి శివరామకృష్ణ స్కూలు 565. ఉషశ్రీ చూడండి వ్యాన్ దగ్గరికి పదము, వ్యాన్ దగ్గరికి పోదా. తర్వాత భావిశక్తి అక్షయ వచ్చేసాడు అమ్మ అనుకున్నా. గోవిందరాజు స్కూలు 584. ఉషశ్రీ మీరా? మీ పేరెంట్స్ ఏర్కల్లి అది మొదలైంది. తర్వాత అక్షయ ఎవరు? అక్షయ మాస్టర్ రండి. శ్రీనివాస్ గారు చేయటం జరిగింది. వారందరినీ కూడా సన్మానించుకుంటూ మరి అందరికీ కూడా క్యాష్ బహుమతిగా, అంటే మరి కొంతమందికి స్ఫూర్తిని కలిగిస్తూ దాదాపుగా 40 మందికి అన్ని స్కూల్స్ నుంచి కూడా, మన ప్రభుత్వ పాఠశాలలన్నిటి నుంచి కూడా మా 1st, 2nd, 3rd వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ రోజున క్యాష్ బహుమతిగా ఇస్తూ వారిని సన్మానిస్తూ మరికొంతమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచేదానికి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిగా శాసనసభ్యుల వారిని అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిఈఓ గారు, ఎంఈఓ గారు, అదేవిధంగా మన కార్పొరేటర్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు, విద్యార్థినులు, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఓకే రావి స్మితా బెహారా, కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ పాఠశాల ప్రథమ విద్యార్థి. 575 మార్కులు వచ్చినాయి. ఫస్ట్ క్లాస్. ఈ వ్యాన్లు, ముందు వ్యాన్లు, వాళ్ళందరూ కూడా ముందు జీబుల్లో ఇట్లా ఎక్కించాలి. స్మితా బెహారా ఉన్నారా పాప? చిత్తశుద్ధితో సంకల్పం చేస్తే ఏ కార్యక్రమాన్నైనా సాధించవచ్చని 10వ తరగతి ప్రభుత్వ స్కూల్ పిల్లల యొక్క ఫలితాలు చూస్తే మనకు అర్థమైంది. ఆ ఫలితాల్లో ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా మార్కులు పొంది విద్యార్థులు ఈ రోజున ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రాన్ని గర్వపడేటట్టు చేసిన సందర్భాన్ని ఒకసారి ఉదాహరణగా తీసుకుంటే, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఆయన ఆ శాఖను చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ ఉంటేనే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే విధంగా పిల్లల్ని అక్కడ వాతావరణాన్ని సరిచేస్తాను, పిల్లల్లో చైతన్యం తీసుకొస్తాను, తల్లిదండ్రుల్లో మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలనే భావన కలిగించినట్టు చేస్తానని చెప్పి సన్న బియ్యంతో మొదలుపెట్టి మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం ఇచ్చేదాంతో మొదలుపెట్టి అనేకమైన మెనూల్లో చక్కటి అవకాశాలు కల్పించి, అదేవిధంగా 100 రోజులని చెప్పి ఆ 100 రోజుల్లో పకడ్బందీగా దేశ విదేశాల్లో ఉన్నతమైన విద్య కలిగిన దేశాల్లో ఏ విధమైన అవకాశాలు పాటించారో అలాంటి అవకాశాలు ఇక్కడ మన స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్లోనూ వాళ్ళందరినీ కూడా చర్చించి అలాంటి విషయాలు ఈ 100 రోజులని చెప్పి పెట్టి ఆ 100 రోజులు గణనీయమైన ఫలితాలు పొందారు అనడానికి నేను ఇందాక చెప్పాను. చిత్తశుద్ధి ఉండాలి, సంకల్పం ఉండాలి, పిల్లల అభివృద్ధి కోరుకోవాలి, పిల్లల తల్లిదండ్రుల యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. ఈ విధంగా అలాంటి మార్కులు పొంది ఇవాళ అడ్వర్టైజ్మెంట్లో ప్రధానమైన పేజీలో ఇవాళ ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లల బొమ్మలు చూస్తే ఆ తల్లిదండ్రులు కాదు రాష్ట్రం అంతా పొరగించిపోతుంది. రాష్ట్రంలో ప్రతి తల్లి తండ్రి ఈ రోజున విద్య కోసం ఎన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారో అలాంటి ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ స్కూల్స్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన లోకేష్ బాబు గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ సహకరిస్తున్న కేంద్రంలో బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రధానమంత్రి అయిన మోడీ గారికి వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఇవాళ పిల్లలందరూ ముక్త కంఠంతో థ్యాంక్ యూ లోకేష్ బాబు అంటారు.
ఎందుకంటే ఆయన ప్రతి సమావేశంలో చెబుతూ ఉన్నాడు, ప్రభుత్వ స్కూల్స్ అని చెప్పి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని. అంచెలంచెలుగా వాళ్ళకి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ చేస్తారు. అలాంటి పరిస్థితి వాళ్ళ మొట్టమొదటి సంవత్సరం ఈ ఫలితాలు వచ్చాయి. రానున్న సంవత్సరం మరిన్ని ఫలితాలు రావాలని దానికి లోకేష్ బాబు గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరిన్ని విజయాలు లోకేష్ బాబు గారికి విద్యాశాఖలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ రోజున ఎవరైనా మనసు పెట్టి చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ ఆలోచన చేసిన ఆలోచనని సంకల్పంతో ముందుకు తీసుకెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి ఉదాహరణ ఈ రోజున 10వ తరగతి చదివిన ప్రభుత్వ కళాశాలలో స్కూల్స్లో చదివిన 10వ తరగతి విద్యార్థులు చూపించిన ఫలితాలే దానికి ఉదాహరణ. ఆ సంకల్పం చేసిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు, చిత్తశుద్ధితో ఆలోచన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది. ఈ రాష్ట్రం యొక్క సంపద ఏదైనా ఉందంటే అదే యువతని భావించిన కూటమి ప్రభుత్వం ఈ రోజున 10వ తరగతి నుంచి ఫౌండేషన్ వేసి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్ది సమాజానికి సేవ చేసే పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసిన కూటమి ప్రభుత్వం ఇవాళ నారా లోకేష్ బాబు గారు తనకున్న అనుభవాన్ని, ఎడ్యుకేషన్ అనుభవాన్ని అంతా కూడా రంగంలోకి ఏ విధంగా చేస్తే ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా ఫలితాలు పొందవచ్చు అని చెప్పి ఆలోచన చేసి ప్రైవేట్ స్కూల్స్లో కూడా వాళ్ళు చేస్తున్న విధానాలు కొన్ని చూసి ఇక్కడ 100 రోజుల ప్రోగ్రాం అని పెట్టి నూతనంగా పెట్టారు. గతంలో ఎవరు కూడా 100 రోజుల ప్రోగ్రాం పెట్టలా. ఆ 100 రోజుల ప్రోగ్రాంలో పిల్లల్ని తల్పి చేసిన విధానంలో గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళారు. ఈ రోజున అనేక మంది పిల్లలు చక్కటి మార్కులతో ముందుకు రావడం జరిగింది. శాసనసభ్యులు రాగానే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారనేది మరి మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. పిల్లలతో పాటుగా పేరెంట్స్ కూడా అందరూ ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అత్యధికంగా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు వారు పిల్లలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండటం, ప్రైవేటు పాఠశాలలో ధీటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో విద్య చెప్పటం, మనకున్నటువంటి నగరపాలక సంస్థ విద్యాలయాలు కానివ్వండి, జిల్లా పరిషత్ విద్యాలయాలు కానివ్వండి, మరి ఇవన్నిటిలో కూడా ఇవాళ పర్సంటేజ్ అనేది అత్యధికంగా వాళ్ళ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నటువంటి ఆ పాఠశాలను తీసుకొచ్చినటువంటి ఘనత రోజు చాలా శుభదినం అని చెప్పి మనం అందరం కూడా భావించవచ్చు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులైనటువంటి ఈ గద్దె రామ్మోహన్ రావు గారికి, అలాగే శ్రీమతి అనురాధ మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక ప్రతినిధులందరికీ, పత్రికా మిత్రులకు, తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాము, మరి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మరి ఎప్పుడూ లేని విధముగా మరి నవంబర్ వరకు కూడా సిలబస్ని కంప్లీట్ చేసి ప్రతి పిల్లవాడు కూడా స్కూల్లో ఉండే విధముగా ఎక్కడెక్కడైతే లాంగ్ ఆబ్సెంటీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ మరి 100 days యాక్షన్ ప్లాన్ ఎవ్రీ ఇయర్ కూడా మనము ఎవ్రీ డే కూడా మనము ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ మరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరూ కూడా 100% ఉత్తీర్ణత సాధించే విధముగా మరి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని మరి మన జిల్లాలో 88%తో మరి స్టేట్లోనే 595 మార్కులు మన జిల్లాలో స్టేట్ థర్డ్ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. అది కూడా మన ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి పరహాన అనేటువంటి విద్యార్థిని. అలాగే
మన జిల్లాలో సెకండ్ ర్యాంకు మరి గర్ల్స్ స్కూల్కి చెందినటువంటి నాగదుర్గ రాణి 593 మార్కులతో మరి మన స్థానిక శాసనసభ్యుల వారి నియోజకవర్గానికి చెందినటువంటి అమ్మాయి కావడం మనందరికి కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరి ముఖ్యంగా మరి స్థానిక శాసనసభ్యులు మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే విధంగా మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు అన్నింటిలో కూడా ముందండు ఉండే విధంగా మరి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు మరి మోటివేషన్ చేసే విధంగా ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 9 ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి ఆల్మోస్ట్ 42 మంది విద్యార్థులు అంటే ఈ కాన్స్టిట్యున్సీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి మన యువ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారు తనయులు గద్దె క్రాంతి కుమార్ గారు ఇప్పుడు రావటం జరిగింది. అట్లాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు సాంబశివరావు గారు. యుద్ధం చేస్తున్నాడు పేదవారికే కాదు ప్రగతి పదాలకు ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఈసారి మన రాష్ట్రంలో వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే రికార్డ్ స్థాయిలో ఉండటం అనేది మన రాష్ట్రానికే గర్వకారణం. అందుకే ఈరోజు మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు అలాగే మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గద్దె అనురాధ గారు అలాగే నాయకత్వం అంతా కూడా కలిసి మేము విద్యార్థులందరికీ అక్షరాల ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరికీ 2 లక్షల రూపాయలు బహుమానంగా ఇచ్చి సత్కరించడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన ప్రణాళికలన్నీ కూడా చూసుకుంటే నిజంగా మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారికి నిజంగా చేతులెత్తి నమస్కరించుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అంశం. ఇప్పటికీ కూడా ఈ కార్యక్రమం మనం చేసింది ఎందుకంటే జస్ట్ రాజకీయాల వలనో లేకపోతే ఏదో చూపించుకోవాలనో కాదు. ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలందరికీ కూడా విశ్వాసం పెంచడానికి ఈ కార్యక్రమం చేయడం. రాబోయే కాలంలో కూడా ముమ్మాటికి చెప్తున్నాను, ప్రభుత్వ పాఠశాలలు సీట్లు దొరక్క ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉందని ఈ విషయంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంత్రికి నారా లోకేష్ గారికి అలాగే ఇక్కడ ఉపాధ్యాయులందరికీ అలాగే పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీకు ఫస్ట్ క్లాస్లో 13 మందికి వచ్చినాయి. 13 మందికి ఫస్ట్ ప్రైజ్లు వచ్చినాయి. వాళ్ళకి గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఇంత ఇవ్వలేదా? హేమలత ఎవరమ్మా? దాకాలి దా. విహారిక పిరట్ల విహారిక 576. హేమలత ఫస్టేనండి, అన్ని ఫస్టే చెప్పారు.
విహారిక అమ్మ ఎవరు విహారిక? ఓకే, అటు తిరుగు తల్లి. కూడా మన ఈ జాతీయ స్థాయిలో వచ్చిన జాతీయ స్థాయిలో వచ్చిన రికార్డులు చూసి ప్రజలందరికీ కూడా పూర్తి కలగాలని వాళ్ళ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం ఆయనకి. ఎలాగంటే ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారందరికీ కూడా మన తూర్పు నియోజకవర్గం నుండి దాదాపుగా 2 లక్షల రూపాయలు బహుమానంగా ఇవ్వడం అయింది. నిజంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఆ 100 days ప్రణాళికలు అనేవి వేసుకుని నిజంగా మన ప్రైవేట్ పాఠశాలకి కాంపిటీషన్గా ముందుకెళ్ళడం అనేది మన రాష్ట్రానికే గర్వకారణం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణాళిక ఇక్కడ. ఎలాగంటే ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా రాజకీయాల కోసం కాదు, ఒక ప్రజలందరికీ కూడా నిజంగా ప్రభుత్వ పాఠశాలలే మీద విశ్వాసం కలిగించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మరొకసారి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసిన లోకల్ నాయకుడికి, అలాగే శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, అలాగే మన జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గద్దె అనురాధ గారికి, వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గద్దె ప్రైవేటు పాఠశాలతో పోటీపడి వాళ్ళ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి విద్యార్థులను తీర్చిదిద్దుతా ఉన్నారు. మరి దానిలో భాగంగానే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలల్లో మొదటి స్థానము, 2వ స్థానం, 3వ స్థానంలో వచ్చినటువంటి 40 మంది విద్యార్థుల్ని ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మరి వారు సన్మానించడం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో మరి 10th ఇది ఈ విద్య 10th క్లాస్ విద్య పునాది విద్యార్థులకు. ఇది తర్వాత వచ్చేటటువంటి ఇంటర్మీడియట్లో మనం మరిన్ని మార్కులు ఎక్కువ తెచ్చుకొని, అట్లాగే ఇంకా ఉన్నత చదువులు చదువుకొని ఇవాళ విద్యతోటి మన కుటుంబ ఆర్థిక పరిస్థితి మార్చుకునేటటువంటి అవకాశాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ ముందుండి అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ పడమట్లో ఉండేటటువంటి ఒక విద్యార్థి ఐఐటిలో సీటు సంపాదించుకుంటే మరి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతా చదివించడానికి స్తోమత లేకపోతే వాళ్ళ శాసనసభ్యులే ఆ పాపని జమ్మూ కాశ్మీర్లో సీటు వస్తే జమ్మూ కాశ్మీర్లో సంవత్సరానికి 1,50,000 రూపాయలు ఫీజులు కట్టి వాళ్ళ ఆ పాపకు కావాల్సినటువంటి హాస్టల్స్ కానివ్వండి, లేదా ఆ పాపకు కావాల్సినటువంటి ఉచితంగా డ్రెస్సులు కానివ్వండి, ఏది అవసరమైనప్పటికీ కూడా వాళ్ళ గౌరవ శాసనసభ్యులు మరి 4వ సంవత్సరం చదువుతా ఉందా పాప. మరి మీరు కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా, అట్లాగే మన జిల్లా పరిషత్ మాజీ
వీళ్ళు కారులో కూర్చున్నాం చక్కగా. ఎవరు కారులో కూర్చున్నాడు? ఎండలో అడ్డు పరిగెత్తి సారీ. ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన మరి ప్రతి ఒక్క స్కూల్ నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురికి కూడా నగదు బహుమతి, అదేవిధంగా వాళ్ళని సత్కరించడం, ఇవన్నీ కూడా మరి మన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం మరి అంగరంగ వైభవంగా ఎంతోమందికి ఉత్తేజం కలిగించే విధంగా సాగింది. మరి అందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారికి విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసు, అదేవిధంగా ఎలా వాళ్ళని యువతని అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజన చెందిన తర్వాత మనకి యువశక్తి మనకి అత్యధికమైన శక్తిగా ఆయన ఆ రోజున గుర్తించడం, మరి అదేవిధంగా విద్యాశాఖని మరి మాకు ఇంత మంచి అవకాశము మరి రెస్పెక్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము. మాలాంటి గవర్నమెంట్ స్టూడెంట్స్ కూడా ఇంతకన్నా మంచిగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇన్ని మార్క్స్ రావడానికి మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు, టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి మాకు మంచి గైడెన్స్, మోటివేషన్ ఇచ్చి మాకు ఇన్ని మార్క్స్ రావడానికి చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ కూడా మాకు 100 days యాక్షన్ ప్లాన్ లాంచ్ చేసి మాకు స్పెసిఫిక్గా చదువుకోవడానికి బాగా హెల్ప్ చేశారు. వీళ్ళ గైడెన్స్, మోటివేషన్ వల్లే మేము ఈ మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు వారందరినీ కూడా సన్మానించుకోవడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా మరి ఆ రోజున డిఎస్సి ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాని మీద సంతకం పెట్టడం 16,000 మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా చేయటం, మరి ఆయన ఎన్నో విద్యలో సంస్కరణలు తీసుకురావడమే కాకుండా ఈ రోజున 10th క్లాస్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన అదేవిధంగా మరి ఈ రోజున ప్లానింగ్ చక్కటి ప్రణాళికని ఏర్పాటు చేయడం ద్వారా ఇంత చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించటం, మరి 10th క్లాస్ ఉత్తీర్ణత అంటే రిజల్ట్స్ వచ్చిన మర్నాడు మరి పేపర్లన్నింటిలో కూడా సగర్వంగా నిలబడి అని మరి అంతకుముందు గత సంవత్సరాల్లో చూస్తే ప్రైవేట్ స్కూల్స్లో 1-1-1-1 అనే ఒక చోట మరి ఈ సంవత్సరం మాత్రం సగర్వంగా నిలబడి మన ప్రభుత్వ పాఠశాలల్లో బిడ్డలంతా కూడా ఇవాళ వాళ్ళ ఫోటోలు చూస్తూ ఉంటే రాష్ట్రంలోని ప్రజలందరూ మనసు ఉప్పొంగింది. దీనంతటికీ కూడా కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, మరి నారా లోకేష్ గారి క్రమశిక్షణ, అదేవిధంగా మరి వారు దాన్ని సాకారం చేయటం, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా దాన్ని పాటించటం, మరి ఈ విధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని అభినందించటం, ఇవన్నీ కూడా రాబోయే తరాలకు తప్పనిసరిగా స్ఫూర్తి కలిగించడమే కాకుండా ఆ విద్యార్థులు స్ఫూర్తి ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్స్లో ఏ విధంగా ఎంతో మార్పులతో అది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి సంకల్పం నారా లోకేష్ బాబు గారి ద్వారా ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఏది ఏమైనా ప్రభుత్వ స్కూల్స్లో నో వేకెన్సీ తర్వాతే ప్రైవేట్ స్కూల్లో చేరి ఆలోచన పిల్లలకు రావాలని చెప్పి ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఎంతో శ్రమించి ఖచ్చితంగా 100 రోజుల ప్రోగ్రాం పెట్టి పిల్లల్ని ప్రయత్నించి వాళ్ళకు ఉన్నత మార్కులు తెచ్చుకొని పేపర్లో పెద్ద ఎడిషన్తో ప్రభుత్వ స్కూల్స్లో టాప్ మెరిట్ అని చెప్పి వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం. దానిలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు దానికి క్రియ ద్వారా ఆయన సాధించిన ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు తనకున్న ఎడ్యుకేషన్ అనుకున్నంత పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్తో కూడా సంబంధించి ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు ఫాలో అవుతున్న విషయాలు కూడా తీసుకుని అన్నీ కూడా చూసుకుని ఒక
మంచి వాతావరణం ప్రైవేట్ స్కూల్లో కల్పించి ఆ వాతావరణం ద్వారా పిల్లలు చదువుకున్న ఆసక్తి పెంచి ఆ పెంచే ద్వారా అత్యధిక మార్కులు కానీ ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆ పిల్లల్లో ఒక బలమైన సంకల్పం కలిగించిన లోకేష్ బాబుకి థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళందరూ కూడా బోర్డు పెట్టి ముందు పెడుతున్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఇంతమంది పిల్లలు సన్మానించలేము. వాళ్ళకి ఇది 10 మంది రాబోయే యువతకి చైతన్యం కావాలి, ఒక స్ఫూర్తి కలగాలి. పిల్లలందరూ కూడా మేము కూడా బాగా చదువుకోవాలి, అలాంటి గౌరవం ఉండాలని ఆలోచన కావాలని చెప్పి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఒక మంచి ర్యాలీతో పిల్లల్ని వాళ్ళందరూ సన్మానం తీసుకెళ్ళడం జరుగుతుంది.